అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతని కుమారుడు సామ్రాట్. సామ్రాట్ చిన్నతనంలోనే రాజు చనిపోవటం వలన అతనే తన కుటుంబాన్ని పోషించాల్సి వచ్చింది. అలా ఒకరోజు సామ్రాట్ తన సరుకుని పడవలో వేసుకుని వ్యాపారానికి సముద్రయాన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అలా వ్యాపారం చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు. కొన్ని రోజులు సముద్ర వ్యాపారం సజావుగా సాగింది. ఇప్పటికే చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాం. ఎక్కడైనా లంగరు వేసి విశ్రాంతి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతలోనే వారికి ఒక ద్వీపం కనిపించింది. అక్కడేదో ద్వీపం ఉన్నట్టుంది. అక్కడ లంగరు వేసి హాయిగా విశ్రాంతి తీసుకుందాం. ఆ ద్వీపం అందమైన రమణీయతను సంతరించుకొని ముచ్చట గొలుపుతోంది. అక్కడ దట్టమైన అడవులు, మంచినీటి ఊటలు ఉన్నాయి. రకరకాల పండ్ల చెట్లు, ఫలపుష్పాల జాతులతో ఈ ద్వీపం అంతా శోభాయమానంగా ఉంది. అయితే అక్కడ మనిషన్నవాడెవడూ వారికి కనిపించలేదు. ఈ చుట్టుపక్కల ఎవరో కనిపించడం లేదేంటి? ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ రకరకాల పండ్లు తింటూ స్వచ్ఛమైన తీయని ఊటనీరు త్రాగుతూ అందమైన ఆ ప్రకృతిని చూస్తూ లోపలికి నడిచిపోయాడు. అప్పటికే సామ్రాట్ వారి గుంపు నుండి విడిపోయి ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ అందమైన ప్రకృతి నా మనసు దోచింది. ఎంతో హాయిగా ఉంది. అరే, నేను మా గుంపు నుంచి విడిపోయానే. సరేలే, ఈ పచ్చిక బయళ్లలో నిద్రపోతాను. అతనికి మెలకువ వచ్చేసరికి చీకటి పడింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఏంటి చీకటి పడినట్లుందే? అరే, నా పడవేది? నా వాళ్ళు కూడా లేరే. ఈ చీకటి రాత్రి నిచ్చిన ప్రదేశంలో ఒంటరినైపోయాను. నన్ను ఒంటరిగా వదిలేసి వారెందుకు వెళ్ళిపోయారో. ఒంటరిగా ఈ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడపాలి. అలా నావికుడైన సామ్రాట్ ఒక పెద్ద గుండ్రంగా ఉన్న తెల్లని ఆకారాన్ని చూశాడు. ఓహో, ఇదొక గుడ్డన్నమాట. ఈ గుడ్డేంటి ఇంత పెద్దగా ఉంది? నా అనుభవాన్ని ఉపయోగించి ఇదేంటో తెలుసుకోవాలి. అదేమిటో తెలుసుకోవాలని ఒక దట్టమైన గుబురుగా ఉన్న చెట్టును ఎక్కి పరిశీలించసాగాడు. తెల్లవారింది, కానీ అదేంటో తెలియరాలేదు. ఇంతలో హఠాత్తుగా చీకటి పడింది. అరే, ఇప్పుడేగా తెల్లారింది, ఇంతలోనే చీకటి పడిపోయిందేంటి? కీచుమంటూ భయంకరమైన శబ్దం వినిపించసాగింది. వెంటనే సామ్రాట్ చెట్ల చాటున దాక్కున్నాడు. ఆకాశమంతా నల్లగా అయిపోయింది. ఒక పెద్ద పక్షి తన వైపే క్రిందుకు రావటం గమనించాడు. శరవేగంతో అది క్రిందికి వచ్చింది. ఇదే గండబేరుండి పక్షి అనుకుంటా. ఇలాంటి పక్షి ఒకటి ఉందని కథల్లో చదవటం వినటమే కానీ ఎప్పుడూ చూడలేదు. అమ్మో, దీని కళ్ళు మర్రి చెట్టు మాలినంత ఉన్నాయి. ఓహో, ఈ తెల్లటి గుడ్డు ఈ గండబేరుండ పక్షిదా? ఇదేంటి ఆ గుడ్డుపై కూర్చొని నిద్రపోతున్నట్టుంది? వెంటనే అతనికి ఒక ఉపాయం తట్టింది.
గబగబా తన తలపాగతో దాని కాలుకి తనని గట్టిగా కట్టుకున్నాడు. నా అల్ప బరువు దీనికి ఒక లెక్క. అలికిడి చేయకుండా జాగ్రత్త పడ్డాడు. కాసేపటికి ఆ పక్షి గాలిలోకి ఎగిరింది. దానితో పాటే అతను కూడా. అది ఆకాశంలోకి చాలా ఎత్తుకు ఎదిగిపోయింది. అతను భయపడిపోయాడు. అది అలా ఆకాశంలో ఎగురుతూనే ఉంది. ఎక్కడికి వెళ్తుందా ఈ పక్షి? ఓ పక్క ఈ గాలి చాలా తీవ్రంగా ఉంది, ఊపిరి ఆడటం లేదు. అయినా తప్పదు, ఎక్కడికి వెళ్తుందో చూడాలి. ఎట్లాగో సర్దుకోగలిగాడు. చివరకు అది ఎలాగో కిందికి దిగటం ప్రారంభించింది. ఇదేమో శరవేగంతో కిందకి దిగుతుంది, నా కళ్ళేమో బయర్లు కమ్ముతున్నాయి. అతని తల గిరగిరా తిరగసాగింది. వెంటనే ప్రార్థన చేయసాగాడు. దేవుడా, నన్ను నువ్వే కాపాడాలి. ఈ పక్షి ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు. నా జీవిత భారం ప్రస్తుతానికి నీపైనే వేస్తున్నాను. మరుక్షణంలో అది కిందకు దిగింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కట్టు విప్పుకొని దాని కాళ్ల నుండి బంధ విముక్తుడయ్యాడు. చుట్టూ చూశాడు. వెంటనే ఆ లోయలో ఒక పెద్ద బండరాయి చాటున దాక్కున్నాడు. కళ్ళు జిగేలు మనిపించేలా శ్రేష్టమైన మేలుజాతి వజ్రాలు, రత్నాలు దగదగా మెరుస్తూ కనిపించాయి. ఆ లోయంతా వజ్రాలు, రత్నాలమయమే. ఎండకు వాటి నుంచి వచ్చే ప్రకాశవంతమైన క్రాంతికి అతని కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఓహో, అంతా రత్నాలమయమే. అసలు ఇక్కడుంది నేనేనా? ఇదే వజ్రాల లోయ అనుకుంటా. ఆహా! పక్షికి బలైపోవాల్సిందే. ఇందాక ఆ సర్పానికి అదే గతి పట్టింది. అతను ఇంకా భయపడసాగాడు. అంత నిశ్శబ్దంగా ఉంది. సరేలే, నాకు కావాల్సినన్ని రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నిటినీ ఏరుకుని దాచుకుంటాను. అబ్బా, ఆకలి దంచేస్తుంది. గండబేరుండి పక్షి రాకపోతుందా? ఎదురు చూద్దాం. ఇంతలో భయంకరంగా డబ్ మని శబ్దం వినిపించింది. ఏంటి, ఇదేదో పెద్ద మాంసపు ముద్దలా ఉందే. ఈ మాంసపు ముద్ద ఎక్కడి నుంచి పడింది? ఎవరైనా పడేశారా? అనుకుంటూ పైకి చూశాడు. ఆ పర్వతం అంచున కొన్ని ఆకారాలు కదులుతూ కనిపించాయి. ఇంకొంచెం సరిగ్గా గమనించి చూశాడు. అరే, వాళ్ళు మనుషులే. మరి వాళ్ళెందుకు ఈ మాంసపు ముద్దను కింద పడేశారు? అంతలో ఒక గండబేరుడు పక్షి వచ్చి ఆ మాంసపు ముద్దను ఎగరేసుకుపోయింది. అది పైకి పోగానే పెద్ద పెద్ద డప్పుల మోత, అలజడి, గందరగోళం, కోలాహలం, అరుపులు, కేరింతలు, శబ్దాలు వినిపించాయి. ఆ అలజడికి ఆ పక్షి ఆ మాంసపు ముద్దను అక్కడే పడేసి వెళ్ళిపోయింది. వెంటనే వారు ఆ మాంసపు ముద్దకు అంటుకున్న రత్నాలు, వజ్రాలను తీసుకున్నారు. మరలా మాంసపు ముద్దను ఆ పక్షికే వదిలేశారు. ఓహో, ఇదేదో బాగుందే. రత్నాలు రాసుల కోసం వారి ఆలోచన చాలా బాగుంది. నిజమే, మరి
మానవ మాత్రుడు ఎవరైనా ఈ లోయలోకి వచ్చి ఈ భయంకరమైన సర్పాల మధ్య నుండి ఈ రత్నాలను రాశులను తీసుకుపోగలరా? భలే చిట్కా కనుగొన్నారే. రత్నాలు తీసుకోవాలనుకున్నప్పుడు మాంసపు ముద్దలను పడవేయటం, అంతలో ఆ పక్షి వచ్చి ఆ మాంసపు ముద్దను పైకి తీసుకురావటం, దానికి అంటుకున్న రత్నాలను వారు తీసుకోవటం జరుగుతుంది. మంచి ఆలోచన వచ్చింది. మరొక మాంసపు ముద్ద పడగానే ఆ మాంసపు ముద్దకి నేను అంటిపెట్టుకుని పైకి వెళ్ళాలి. ఆ మాంసపు ముద్ద పడగానే తన తలపాగాను దానికి కట్టేసుకున్నాడు. వెంటనే గండబేరుడు పక్షి వచ్చి ఆ ముద్దను తన్నుకొని పోవటం, దానితో పాటే అతను కూడా పైకి ఎగిరిపోయాడు. గండబేరుడి పక్షి పైకి రాగానే వారు చేసిన అలజడికి ఆ మాంసపు ముద్దని వదిలేసి వెళ్ళిపోయింది. వెంటనే అతని బంధాన్ని విప్పుకొని మాంసపు ముద్దకి అంటుకొని ఉన్న రత్నాలను తీసుకుని దూరంగా పోయి నిలుచున్నాడు. వెంటనే అక్కడికి ఒక మనిషి వచ్చాడు. ఎవరు నువ్వు? నువ్విక్కడికి ఎలా రాగలిగావు? మనుషులు కనపడగానే అతనికి ఎక్కడి లేని ఆనందం వచ్చింది. మరి మనిషి కనిపించక అతనికి ఎన్నో రోజులైంది కదా. అతనికి అదంతా చెప్పాడు. అతను ఎంతటి ఒంటరితనాన్ని అనుభవించాడో, బిక్కుబిక్కుమంటూ ఎలా బతికాడో వివరించాడు. అవునా? అయ్యయ్యో, ఇక్కడ ఎలా ఉండగలిగావో నీ గురించి వింటేనే నాకు నీ మీద జాలి కలుగుతుంది. రా, మా ఇంటికి వెళ్దాం. అతను వారింటికి తీసుకెళ్లి సకల మర్యాదలు చేశాడు. అయ్యా, మీరు నన్ను ఆదరించి నా యందు దయతలచి సకల మర్యాదలో చేశారు. మీకు నా రత్నాలను ఇస్తున్నాను, తీసుకోండి. కొన్ని రోజులు అక్కడే గడిపాడు. అటు పిమ్మట అతనికి ఇంటిపై ధ్యాస కలిగింది. నేను మా ఇంటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర నా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో. నేను మా నగరానికి తిరిగి వెళ్తాను. అతనికి ఈ విషయం చెప్పగానే కాదనలేక అతను సరే అన్నాడు. సరే మిత్రమా, నువ్వు ఎటువంటి అభ్యంతరం లేకుండా వెళ్ళవచ్చు. అయ్యా, నా దగ్గర ఉన్న కొన్ని రత్నాలు మీకు అమ్మి కొంచెం డబ్బు తీసుకోవాలనుకుంటున్నాను. మీకు సమ్మతమేనా? దాంతో నాకు కావలసిన కొంత సరుకు కొంటాను. తప్పకుండా మిత్రమా, నీకు కావలసిన సరుకులు తీసుకో. మరొక్కసారి ఆ భయంకరమైన సర్పాల లోయను చూడటానికి అక్కడికి వెళ్ళాడు సామ్రాట్. అది చాలా పెద్ద లోయ. అక్కడి నుండి పడిపోతే చనిపోవాల్సిందే కాని బ్రతికే అవకాశమే లేదు. పెద్ద పెద్ద బండరాళ్ళు నున్నగా, చెట్లు చేమలు దుప్పలతో నిండి ఉన్నాయి. ఆ గండబేరుండి పక్షే నన్ను కాపాడింది. లేకుంటే నేను ఈ భయంకర సర్పాల మధ్యన చనిపోవాల్సిందే. ఆ గండబేరుండి పక్షే నాకు ప్రాణదాత. ఎందుకంటే లోయలోనికి అదే తీసుకువెళ్ళింది, అదే బయట పడవేసింది. ఓ గండబేరుండా, నీకు నా ధన్యవాదాలు. మొత్తానికి అతని పడవెక్కి వ్యాపారం చేసుకుంటూ బదాద్ నగరానికి చేరుకున్నాడు.